రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెమ్లవాడ నంది కమాన్ సమీపంలో భూ వివాదంలో మాజీ కౌన్సిలర్ రియాల్టర్ సిరిగిరి రమేష్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఒకే భూమిని ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఘర్షణ తలెత్తింది. ఆగ్రహంతో రమేష్ ను నడి రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఆ తర్వాత హత్య చేసిన వారిలో వెమ్లవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రమేష్ సిరిసిల్ల మున్సిపాలిటీలో 29వ వార్డు కౌన్సిలర్ గా కొంతకాలంగా పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెమ్లవాడ నంది కమాన్ సమీపంలో భూ వివాదంలో మాజీ కౌన్సిలర్ రియాల్టర్ సిరిగిరి రమేష్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఒకే భూమిని ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఘర్షణ తలెత్తింది. ఆగ్రహంతో రమేష్ ను నడి రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఆ తర్వాత హత్య చేసిన వారిలో వెమ్లవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రమేష్ సిరిసిల్ల మున్సిపాలిటీలో 29వ వార్డు కౌన్సిలర్ గా కొంతకాలం పనిచేశారు. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిరిసిల్లలో మాజీ కౌన్సిలర్ గా ఉన్నటువంటి సిరిగిరి రమేష్ ని దారుణ హత్య చేశారు. తనకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ లోనే ఈ హత్య జరిగింది. వేములవాడకు అత్యంత సమీపంలో ఈ హత్యను చేశారు. దాదాపుగా ఆ వెంచర్ లో ఉన్నటువంటి ల్యాండ్ కు సంబంధించిన వివాదమే దీనికి హత్యకు దారితీసినట్టుగా తెలుస్తోంది. సిరిసిల్లకు చెందిన వెంకటేష్ అనేటువంటి వ్యక్తి తర్వాత హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయినట్టుగా మనకున్న సమాచారం. మొత్తం ముగ్గురు ఈ హత్య ఉదంతాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. కారులోనే అత్యంత పారదర్శకంగా అతన్ని దారుణ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వివరాలు క్లూస్ టీమ్ అంతా కూడా సేకరించేటువంటి పనిలో ఉంది. సిరిగిరి రమేష్ గతంలో కౌన్సిలర్ గా పనిచేశారు. ఆయన రియల్ ఎస్టేట్ కూడా ప్రధాన వ్యాపారంగా తెలుస్తోంది. ఆయనకు సంబంధించినటువంటి వెంచర్ లోనే ఇప్పుడు ఈ హత్య జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.